గుళ్ళో దేవుడు దర్శనమిస్తే దండం పెట్టాలి కానీ దండించాలనుకోకూడదు. నీ ముందున్నది మామూలు వ్యక్తి కాదు, కొన్ని వేల మందికి ఆదర్శ పురుషుడు. రామాయణంలో రాముడి గురించి విన్నావా? విన్నాను సార్. కలియుగంలో మళ్లీ పుట్టిన రఘురామయ్య ఆయన తలుచుకుంటే అక్కడ స్టేషన్ ఉండదు, అందులో నువ్వు ఉండవు. నువ్వు ఆయన తమ్ముళ్ళను కొడితే ఆ నొప్పి ఆయన గుండెకి తెలుస్తుంది. అంత ప్రాణమయ్య ఆయనకి. ఆయన తమ్ముడన్నా బావుమరదన్నా ముందు వాళ్ళని కొట్టడం ఆపి చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసు పెట్టి రేపు కోర్టులో ప్రవేశపెట్టండి. ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ముందు ఆయనకి సారీ చెప్పు. అలాగే సార్. సారీ అండి. సార్ చెప్పినట్టు చేస్తాం. మీరు రేపు కోర్టులో కలవండి. అలాగే. సార్, మీరు చదువుకోవడానికి మీ నాన్నగారికి డబ్బిచ్చి సాయం చేసింది ఈ రఘురామ్ గారే. కానీ ఉద్యోగం వచ్చాక అనగాదేవి గారి దగ్గర డబ్బు తీసుకుని రఘురామ్ గారి తమ్ముడిని అరెస్ట్ చేశారు. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఒరే చూసావా, ఇన్నాళ్ళు మనం రఘురామ్ గారిని దేవుళ్లా భావించాం. అలాగే ఆయన కూడా పొలంలో శివలింగం పడగానే చాలా సంతోషించి గుడి కట్టించడానికి 10 ఎకరాలు ఇస్తా అన్నాడు. తీరా చూస్తే డబ్బుకి ఆశపడి ఆ అనగాదేవి గారికి అమ్మేశాడు. ఏమి మనం విన్నది నిజమేనా? రఘురామ్ గారు ఆవిడ గారికి పొలం అమ్మేశారా? అమ్మేశారంటున్నారే. ఏ ఊరుకోవే, రఘురామ్ గారు డబ్బుకు ఆశపడే మనిషి కాదు. రఘురామ్ గారు ఈసారి ఎందుకు డబ్బుకు చేయి చాచి ఉంటారంటావు? డబ్బు అనేది ఎవరికైనా అవసరం వస్తుంది. ఇతను చేతులు చాపుంటాడు. గుడికిస్తానన్న పొలం కాస్త ఆవిడ సొంతం అయిపోయి ఉంటుంది. రఘురామ్ గారు అలా చేయర్రా, అన్యాయంగా ఆయన నిందించకండి. ఎందుకు చేయడు? చేసుంటాళ్లే. లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళుంటాయి? ఎన్నాళ్ళు విలువలను బతుకుతారులే. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అందరూ తనకి నేనే అమ్మానని చెప్పి మాట్లాడుకుంటున్నారు. నా వేలి ముద్రలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అవి తన చేతికి ఎలా వెళ్లాయో ఆరా తీయాలి. అలాంటి పని చేయకండి, నేను దొరికిపోతాను. మీతో పాటు వచ్చిన శివయ్య, అన్నయ్య ఎక్కడున్నారు? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి పెదనాన్న? అనగాదేవి తన సపోర్టు కోసం పోలీసుల్ని తెచ్చుకుంది. నన్ను అవమానించారన్న బాధలో వాళ్ళిద్దరూ పోలీసులతో గొడవ పడుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనగాదేవి మా ఆయన్ని అరెస్ట్ చేయించిందా? ఇది మోసం. అసలు మా ఆయన ఏ తప్పు చేశారని అరెస్ట్ చేశారు? పోలీసుల మీదకి వెళ్లడం ఏంటి? అయినా మా ఆయనకు అంత పౌరుషం ఏంటి? వెనక ముందు ఆలోచించక్కర్లేదా? కంగారు పడకండి, నేను కోర్టుకు వెళ్లి వాళ్ళని విడిపించి తీసుకొస్తాను. వెళ్ళొస్తాను జానకి. అమ్మో, ఎంత మోసం చేసింది! నా సపోర్ట్ తో ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని నా మొగుడినే అరెస్ట్ చేయిస్తుందా? చెప్తా దాని సంగతి. ఆయన మీద ఇంత నింద పడటం ఏంటి? వీళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? ఆ దుర్మార్గురాలు అనగాదేవి వచ్చినప్పుడే నాకు అర్థమైంది, మన కుటుంబానికి మచ్చ తేవడానికే వచ్చిందని. పైకి నవ్వుతూ నటిస్తూ లోపల గోతులు తవ్వుతుంది. దాని కాళ్ళు చేతులు విరిగిపోను, దాని నోరు పెడిపోను. ఇప్పటి వరకు ఉన్న శత్రువులు ఒక లెక్క, ఈవిడొక లెక్క. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దానికి పోయే కాలం వచ్చి ఇక్కడికొచ్చిందిరా. ఇప్పుడు ఎగిరెగిరి పడ్డా ఆఖరికి దానికోసం తవ్విన 6 అడుగుల గోతిలోనే పడుతుందది. ఈ ఊర్లో ధర్మాన్ని కాపాడడానికి దేవుడు పెదనాన్నని ఇక్కడ పుట్టించాడు. ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు.
చెప్పు. రఘురామ్ గారు ఏం చేశారో తెలుసా? మీ ఊరికి మేలు చేశారా? తెలిసింది కాదు, తెలియంది. కొత్తగా ఏదైనా చెప్పు. ఆయన గురించి గొప్పలు విని విని చెవులు నొప్పులు వస్తున్నాయి. గొప్ప విషయాలు చెప్పడానికి నేనెప్పుడూ ఫోన్ చేయను. నేను నిరంతర వార్తా స్రవంతిని కాదు, వాతావరణ హెచ్చరిక లాంటి వాడిని. మనకు కావలసిన వార్తలు మాత్రమే మీ దృష్టికి తెస్తాను. సరే చెప్పు. వాళ్ల 10 ఎకరాల పొలాన్ని శివాలయానికి రాస్తానని ఒప్పుకున్న రఘురామ్ గారు గుట్టుగా డబ్బు కోసం అనగాదేవి గారికి రాసేశారట. ఏంటి? స్వయాన ధర్మరాజే ధర్మం తప్పారా? ఇంకా చెప్పు. ఇది కదా న్యూస్ అంటే. ఊళ్ళో వాళ్ళంతా రఘురామ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంది తెలుసా? ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్ రా అబ్బాయి. చెప్పు. ఇంకో జోకేంటో తెలుసా? ఇంత చేసి కూడా ఇంకా జనాల్ని నమ్మించాలని నాకేం తెలీదు, ఆ సంతకాలు నావి కావు, ఆ వేలి ముద్రలు నేను వెయ్యలేదు, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నావే అని అందరినీ నమ్మించాలని చూస్తున్నారు. ఇంకా నయ్యం, నేను రఘురామ్నే కానీ నేను కాదు అనలేదు. సరే నువ్వు పెట్టే. ఇక్కడ నిప్పు పెట్టడానికి టైం అయింది. సరే.